ఏమైంది? ఏం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో అలాంటిదేం లేదు. మరి ఆ కన్నీళ్ళు ఎందుకు? నలక పడింది అంతే. ఏది చూడండి. పర్వాలేదు, చూడండి. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, జత కూడవు లేవే, ఇరు జగములు వేరే. ఏం కనిపించట్లేదు? వచ్చేసినట్టుంది. ఇదేనా ప్రాబ్లమా? ఏం లేదే. నా కూతురి పట్ల ఇంత అభిమానం చూపిస్తున్నాడు, మార్పు వచ్చేలా చేస్తున్నాడా? అదే నిజమైతే ఎంత బాగుంటుంది. నువ్వు నార్మల్గా లేవు. బాగానే ఉన్నాను. సరే, లోపలికి వెళ్ళి చల్లటి నీళ్ళతో కళ్ళు కడుక్కో. వెళ్ళు. హలో చిత్ర. ఏంటక్కా? ఆకలి అవుతుంది, బిర్యానీ ఆర్డర్ చేసుకుందామా? చికెన్ బిర్యానీ? చికెన్ కాదు, మటన్ బిర్యానీ తిందాం. ఇంట్లో పూజ జరుగుతుంది కదక్కా, జయమ్మకు తెలిసిందంటే తిడుతుందేమో. అన్నీ తెలిసే చేస్తున్నామా? సుబ్బయ్య గారి హోటల్ నుంచి బుట్ట బిర్యానీ తెప్పిస్తా. సరే. ఏంటి అలా చూస్తున్నారు కన్యాకుమారి గారు? చిన్న సహాయం చేస్తారా? మా ఏజేనే మీ కంట్రోల్లో ఉన్నాడు, మీకు మేమే సాయం చేయగలం. మా వంశాచారం ప్రకారం ఈ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి హారతివ్వాలి. మనవరాలి వరసైన వాళ్లే ఇవ్వాలి. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు మా భానుకి కోడళ్ళవుతారు, అంటే నాకు మనవరాళ్ళవుతారు. మీరు హారతిచ్చి పుణ్యం కట్టుకోండమ్మా. మేమెందుకు చేస్తాం? అస్సలు చెయ్యం. నా తరఫున ఎవ్వరూ రాలేదు కదా, అందుకే మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్ అమ్మా. అమ్మా లేదు, బొమ్మ లేదు. చెప్పాల్సిన వాళ్ళు చెప్తే ఖచ్చితంగా చేస్తారు. దేవుడు దిగొచ్చినా మేం చెయ్యం. ఎస్, చివరికి మా కులదైవమే దిగొచ్చినా మేం చెయ్యం. వంశం అంట వంశం, అదేదో సూర్యవంశం చంద్రవంశం అయినట్టు. ఏజీ దగ్గరికి వెళ్ళిందేంటి? నేను రేపొచ్చి సైన్ చేస్తాను. బాబు చెప్పండి. ఏం లేదు బాబు, మనవరాలి వరసైన వాళ్ళు అమ్మవారికి హారతివ్వాలి. మీ కోడళ్ల చేత పని చేయించాలనుకుంటున్నాను. వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. మీరు చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారేమో. అడగటానికి నాకు మొహమాటంగా ఉంది. అంత మొహమాటం ఎందుకు? నేను చెప్తానండి. అదిగో బాబు అక్కడున్నారు. మనల్ని చూపిస్తుంది ఏంటి? ఏజీతో ఆర్డర్ వేస్తుందా ఏంటి? మాయా, ఇలా రండి. ఏదో ఫిట్టింగ్ పెట్టింది. ఏం నోరేనిది? రండి. వస్తున్నాం. చెప్పండి ఏజే. వాళ్ళకేదో చిన్న వంశాచారం ఉందంట, అది మీరే చేయాలంట. ఆవిడ చెప్పినట్టు చేయండి. అది కాదు, నా మాటగా చెప్తున్నాను, వెళ్ళి చేయండి.
ఏం చేయాలి? చేయి చాపు. నువ్వు కూడా. ఇదేంటి చేతి మీద పెట్టావు? చేతి మీద వెలిగించుకునే హారతివ్వాలి. చేతులు కాలిపోతాయిగా. మనస్ఫూర్తిగా చేస్తే కాలవు. ఇది పర్సనల్ రివెంజ్ లా ఉంది. ఏజెని పిలవమంటారా? వద్దు. ఇంతకీ అమ్మవారు ఎక్కడా? మీరు కళ్ళు మూసుకుని హారతివ్వండి, అమ్మవారు వచ్చేస్తుంది. ప్రత్యక్షం అవుతుందా? అవును. పిచ్చోళ్ళలాగా కనబడుతున్నామా? ఏజేని పిలవమంటారా? వద్దు. వద్దొద్దు. కళ్ళు మూసుకోవే. కాలిపోతుంది. ఏం చేస్తున్నారు? అమ్మవారికి హారతిస్తున్నాం. అమ్మవారేది ఎక్కడ? ప్రత్యక్షం అవుతుందని కన్యాకుమారి గారు చెప్పారక్క. చిచి ఏంటిదంతా? ఏదో గ్రహచారం అంట. అవునా? అమ్మవారేరి? నేనే కన్యకా పరమేశ్వరిని. ఇప్పుడు తినండి బిర్యానీ బాగా. రివెంజ్ తీర్చుకుందక్క. పనులు చేయించాం కదా, ఆ కోపంతో ఇలా చేసింది. మీకు బుద్ధుండక్కర్లేదా? మంట. నాన్న, మాట్లాడాలన్నా ప్రేమ ఒకవైపు, మాట్లాడకూడదన్నా కోపం ఒకవైపు. మీ మనసు పడుతున్న వేదనను నేను అర్థం చేసుకోగలను నాన్న. ఏజే గారిని జైలుకు పంపించాననే ద్వేషం మీ నుంచి ఇంకా పోవడం లేదు. అందులో మీకు తప్పు మాత్రమే కనిపిస్తుంది, దాని వెనుకున్న కారణం కనిపించదు. కారణం కన్నతండ్రి దగ్గర చెప్తే కూతుర్ని అపార్థం చేసుకునే పరిస్థితి రాదుగా. కొన్ని నిజాలు చెప్పడానికి సమయం కాదు, సందర్భం రావాలి. ఆ సందర్భం వచ్చే సమయానికి పుణ్యకాలం గడిచింది అంటే జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. కొన్ని రోజుల క్రితం వరకు ఆ భయం నన్ను నీడలా వెంటాడింది. ఇప్పుడు ఆ భయం పోయింది. నాన్న, ప్రేమ, నమ్మకం, నిజాయితీ, బాధ్యత, క్షమించే గుణం భార్యాభర్తల బంధానికి ముఖ్యం అంటారు. ఇప్పుడు ఏజే గారు నా పట్ల అవన్నీ చూపిస్తున్నారు. నా వల్ల ఎంతో ఇబ్బంది పడిన ఆయనే నన్ను అర్థం చేసుకుంటున్నారు. మీ
మీరింకా పంతంతో ఉండటం నాకు బాధగా ఉంది. క్షమించడం వలన గతం మారకపోవచ్చు, భవిష్యత్తు మాత్రం తప్పక మారుతుంది. ఏజే గారు క్షమించినట్టు మీరు కూడా నన్ను క్షమించండి నాన్న. నాన్న, నేనేది కావాలని చెయ్యను, పొరపాటును కూడా చెయ్యను. కారణం ఉంటేనే చేస్తాను. అర్థం చేసుకోండి. తండ్రి మాటను నిలబెట్టడానికి 14 ఏళ్లు అరణ్యవాసం చేసిన కొడుకు రాముడొక్కడే. తండ్రి గౌరవం నిలబెట్టడం కోసం అత్తింటి వాసం చేస్తున్న కూతుళ్ళు ఎందరో. అందులో నేను ఒకదాన్ని. మీ గౌరవం కాపాడటం నా బాధ్యత. జరిగిపోయినవి తలుచుకుంటూ కూతురి ముందు మౌనంగా ఉండకండి. ఎందుకంటే ఇంతకంటే పెద్ద శిక్ష నాకు మరొకటి ఉండదు. మా మధ్యన జరిగిన ఒప్పందానికి ఇక్కడ నేను చూస్తున్న దానికి మధ్య చాలా తేడా కనిపిస్తోంది. అది నిజమో నా కళ్ళు చేస్తున్న మోసం అన్నట్టు అయోమయంగా ఉంది. ఏజే మారి నా కూతురిని హక్కుని చేర్చుకుంటే చాలు. పూజ టైం అయింది, ఇంకా ఆలోచిస్తున్నారేమిటి? కూర్చోండి. ఏమైందండి? పంతులు గారు, చిన్న మనవి. చెప్పండి అయ్యా. మా స్థానంలో నా అల్లుడు నా కూతురు కూర్చోవచ్చా? ఏ ట్విస్ట్ ఏంటి? అదే అర్థం కావడం లేదు. ఎందుకు ఇలాంటి నిర్ణయం? నా కూతురు పెళ్లి బాధ్యత మొత్తం నా అల్లుడే తీసుకున్నాడు. నా స్థానం తనకిచ్చి గౌరవించుకోవడం నా బాధ్యత అమ్మా. బాధ్యత తీసుకున్నంత మాత్రాన మీరు ఇలాంటి నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. దయచేసి కూర్చోండి. నా మాట కాదనకండి అల్లుడు గారు. నా సంతోషం కోసమైనా ఒప్పుకోండి. ఒప్పుకోండి బాబు. పంతులు గారు, మీరేమంటారు? తప్పేం లేదమ్మా. పంతులు గారి నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. నా కూతురితో కలిసి పూజ చేయండి అల్లుడు గారు. కూర్చో నాన్న. రా భాను, రా. కూర్చోమ్మా. ఈ ఘోరాలు చూడడం నా వల్ల కాదక్కా. తొందరగా అస్త్రం ప్రయోగించు. దానికి ఇంకా ఎంతో సమయం లేదు. వెయిట్ ఫర్ సమ్ టైం. సూపర్ హిట్ అవుతుంది అనుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫట్ అయినట్టు నీ ప్లాన్ నిరాశపరచదు కదక్కా. పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది.
ఓం అదైతం విష్ణవే చరణిరోతి యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతత ప్రతిష్టతి సోచ్చతి హోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ అర్జిష్టాయ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యై విద్మహే సరస్వతీ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఈ కంకణాలు కట్టుకోండి. ఈ పుష్పాలు తీసుకుని వీటితో పూజ చేయండి. అయ్యో అమ్మా, పువ్వులు నా పైన కాదు, దేవుని పైన వెయ్యండి. పూలతో పూజారి గారికి అభిషేకం చేస్తుందక్క. ముందు మీరు నోరు ముయ్యండి. బాను, పూలు దేవుడి మీద వెయ్యి. దేవుని పైనే కదా వేస్తున్నాను. లేదమ్మా, నాపై వేస్తున్నావు, పసుపు నీళ్ళు జల్లినట్టు. కానివ్వండి. అమ్మా, గణపతి పూజ పూర్తయింది. జరిగింది గణపతి పూజలా లేదు. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఈ లోకంలోకొచ్చి కళ్యాణం చేసుకున్నంత కన్నుల పండుగగా అనిపించింది. నాకు కూడా అలాగే అనిపించిందమ్మా. మనసు పులకరించిపోయింది. పంతులు గారు, తర్వాత జరగాల్సిన కార్యక్రమం చూడండి. వధూవరుల జాతకాలు తీసుకొస్తే పెళ్లి ముహూర్తం చూసేద్దాం. ముందు జరగాల్సిన కార్యక్రమం జరగనివ్వండి. నిశ్చితార్థం అంటే జాతకాలు చూడకుండా హడావిడిగా పెట్టేశారు. పెళ్లి ముహూర్తానికైనా జాతకాలు బాగున్నాయో లేదో చూసుకోవాలి కదా. బాను, నీ దగ్గరే ఉన్నాయి కదా, వెళ్ళి తీసుకురా.
ఏంటక్క నవ్వుతున్నావు? మనం నవ్వాల్సిన సమయం, వాళ్ళు ఏడవలసిన సమయం వచ్చిందా? నాకేం అర్థం కావడం లేదక్కా. ఇంతసేపు ఓపిక పట్టారు కదా, ఇంకాసేపు ఓపిక పట్టండి చాలు.